ప్రభుత్వంలో కాపులకు ప్రభుత్వం మేలు చేస్తుందా కీడు చేస్తుందా అన్న అనుమానం కాపు సామాజిక వర్గంలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇస్తామన్న 5,000 కోట్లలో చాలా తెలివిగా 2,000 కోట్లకు ఎగనామం పెట్టడమే ఇందుకు ఉదాహరణ. వచ్చే బడ్జెట్ నుంచి కాపు కార్పొరేషన్ ద్వారా 1000 కోట్లు ఏడాదికి ఇస్తామని ఏపీ సీఎం కేబినెట్ సమావేశం అనంతరం ప్రకటించారు. వాస్తవానికి ఎన్నికల మేనిఫెస్టోలో 5 ఏళ్లలో 5,000 కోట్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం 2 బడ్జెట్లను ప్రవేశపెట్టింది. కానీ ఈ 2 బడ్జెట్లలోనూ ఏడాదికి 1000 కోట్లు చొప్పున కేటాయించలేదు. ఇప్పుడు కూడా సీఎం వచ్చే ఏడాది బడ్జెట్లో 1000 కోట్లు ఇస్తామంటున్నారు. అంటే ఈ ఏడాదికి 100 కోట్లే కాపులకు దక్కేది. అది కూడా ఇప్పటికిప్పుడు వాటిని లబ్ధిదారులకు అందించడం కూడా వీలు కాదు. ఎందుకంటే ఈ ఏడాది ఇంకా 2 నెలలే మిగిలింది. అందులో 1 నెల బడ్జెట్ సమావేశాలకు పోతుంది. ఇక మిగిలింది కేవలం ఫిబ్రవరి నెల ఒక్కటే. మొన్న కాపు నాయకులు కలిసినప్పుడు 1000 కోట్లు పెడతామన్నారు. ఈ సంవత్సరం కేవలం 100 కోట్లు ఇచ్చామన్నారు. దానికి కూడా సీఎం గారు స్పందించి ఈ సంవత్సరం ఎంతమంది అప్లై చేస్తుంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. అది 100 కావచ్చు, 100 కావచ్చు, 200 కావచ్చు, 300 కావచ్చు. అదేవిధంగా రేపు బడ్జెట్లో అంటే ఈ నెక్స్ట్ మంత్లోనే బడ్జెట్ పెడుతున్నాం. దాంట్లో 1000 కోట్లు పెడతామని చెప్పారు. గత 15 రోజులుగా హడావిడి చేస్తున్న ప్రభుత్వం కాపు కార్పొరేషన్కు నిధులు కేవలం 100 కోట్లు మాత్రమే కేటాయించింది. ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామంటోంది. ఈ మేరకు దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. ఇప్పటికీ సుమారు 50,000 దరఖాస్తులు కాపు కార్పొరేషన్కు అందాయి. వారందరికీ సహాయం చేయాలంటే ప్రభుత్వం తక్షణం 500 కోట్లు విడుదల చేయాలి. కానీ 100 కోట్లకు మించి ₹1 కూడా ఇవ్వలేదు. మరోవైపు దరఖాస్తుల ఎంపిక, పరిశీలన, నిధుల పంపిణీకి అవసరమైన సిబ్బంది, సమయం కూడా కార్పొరేషన్కు అందుబాటులో లేవు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎవ్వరికీ సహాయం అందదన్నమాట. Must assess the total population of the state, and we have to look into the pros and cons of extending the reservation 50%. Is it possible? Can we bring that into the judgment of the Honorable Supreme Court? So many things are there, legal complications are there. We have to do it, and we can't take away the rights given to some other persons are also. They are also on rights. All are equal, and those who are in need we have to consider. I am told that there are other representations from different communities to include them also. We have to consider their request also. It is not one-man commission for a particular caste. It is for the backward class of all. We have to conduct a survey. We have to hear the public grievances of all the persons who are in support, who are objecting. So many. We have to hear all the persons, either in favor or against them. Day-to-day basis we will work. We will try to give report as early as possible. ఇక ప్రభుత్వం రిజర్వేషన్ల కోసం నియమించిన మంజునాథ కమిషన్ పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది. ఇప్పటి వరకు చైర్మన్ తప్ప మిగతా 3 సభ్యులను ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు. ఈ కమిషన్కు ఎక్కడా కార్యాలయం లేదు. అవసరమైన సిబ్బంది, వసతి కూడా లేదు. అధ్యయనం చేయడానికి అవసరమైన బడ్జెట్ కూడా ఇవ్వలేదు. ఇంకా మార్గదర్శకాలు కూడా ఖరారు కాలేదు. మరి ఎప్పుడు అధ్యయనం చేస్తుందో, ఎప్పుడు నివేదిక ఇస్తుందో కమిషన్ చైర్మన్ మంజునాథకు కూడా తెలియని పరిస్థితి. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబుతో భేటీ అయినప్పుడు జస్టిస్ మంజునాథ స్పష్టం చేశారు. అన్నీ సమకూర్చాకే పని మొదలు పెడతామని ప్రకటించారు. దీంతో ప్రభుత్వం కాపుల రిజర్వేషన్లు, ఆర్థిక సహాయంపై చేస్తున్న ప్రకటనలు చేతలకు సంబంధం లేదన్న వాదన కాపుల నుంచి వ్యక్తమవుతుంది. సాక్షి న్యూస్, విజయవాడ.